గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శ్రీరస్తు శుభమస్తు. ఓం నమో భగవతే రుద్రాయ. నమో గణపతిం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే వేదమయీం నాదమయీం బిందుమయీం కర్జేందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నవమి విశ్వ వికృతిం. శ్రీ గురు కుటుంబ సభ్యులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారి అనుగ్రహంతో రక్షణని క్షేమాన్ని పొందిన వారమై మనమందరం కలిసి శ్రీ గురుగారి సన్నిధిలో మరొకసారి ఉగాది పండుగను వైభవంగా నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈశ్వరారాధన పరమైనటి సాంప్రదాయబద్ధమైన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణాన్ని శ్రీ గురుధామంలో శివయోగంతో నిత్య చైతన్యంతో ఉండే రాజయోగ శేఖరుడైన సద్గురు శ్రీ శివానందమూర్తి గారి సన్నిధి యందు గండూరి రాజశేఖరుడైన నేను వారి ఆశీస్సులతో మా గురువుగారు మహోపాధ్యాయ శ్రీ విద్యోపాసక ద్యుమని డాక్టర్ శ్రీ విపిఎన్ శర్మ గారి ఆశీస్సులతో వారి కాకతీయ పంచాంగం ఆధారంగా శ్రీ వెలిదే యుగంధర శర్మ గారి సహకారంతో శ్రీవశ్రీ గెంటాల వెంకటరమణ గారు చెప్పిన దాని ప్రకారంగాను ఈ క్రోధినామ సంవత్సరంలో మన రెండు తెలుగు రాష్ట్రాలకి భారతదేశానికి ప్రపంచ దేశాలకు ఎలా ఉండబోతుంది అన్న విషయాలను శుభాశుభాలను ప్రమాదాలను వాటిని తొలగించుకునే నివారణోపాయాలను క్లుప్తంగా గురుతత్వ పరంగాను ఆధ్యాత్మిక పరంగాను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. క్రితం సంవత్సరం మనం చెప్పుకున్న పంచాంగ శ్రవణంలో శుభాలలో చెడు ఫలితాలు తక్కువగా జరిగి శుభ ఫలితాలు బాగా జరగటం వల్ల గురుగారి అనుగ్రహం అని చెప్పున్నాను. అనంత కాలచక్ర గమనంలో ఒక క్షణంలో ఒదిగిపోయే సంవత్సరాన్ని మనం ఎంతో కాలంగా పరిగణిస్తున్నాము. కలి ఆరంభం లెక్కన 52వ శతాబ్దంలో 25వ సంవత్సరము, ప్రభవాది 60 సంవత్సరాలలో 38వదైన ఈ క్రోధినామ సంవత్సరం జగల్లగ్నం వృశ్చిక లగ్నం అయింది. జగల్లగ్న కుండలి ప్రకారం 13 ఏప్రిల్ 2024 శనివారం రాత్రి 9:04 రవి మేషరాశి ప్రవేశం జరుగుతున్నది. తత్కాల గ్రహ సంపత్తి మరియు రాజాది నవనాయకత్వం బట్టి ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలను పరిశీలించిన 12 రాశులలో ఉన్న గ్రహస్థితి వాటి సంచారమును బట్టి మనకి ఈ సంవత్సర ఫలితాలు ఉంటాయి. ఒక 30 నిమిషాలు అయిపోతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరమున మేష వృషభ రాశులందు గురువు, తన స్వరాశి అయిన కుంభం నందు శని, మీనంలో రాహు, కన్యలో కేతువు ఈ సంవత్సరపు ముఖ్య గ్రహ సంచారం. శ్రీ క్రోధినామ సంవత్సరము ఈ నామమును బట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడానికి దండించే ఉపాధ్యాయుని మాదిరిగా స్వీయ అహంకారంతో క్రమశిక్షణ కోల్పోయి విశృంఖలతకు విచ్చలవిడితనానికి అలవాటు పడిన మానవాళిని సరి అయిన దారిలో నడిపించేందుకు ఈశ్వరుడు స్వయంగా దండనికి పూనుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సంవత్సరము మనకి తెలియపరుస్తుంది. లక్షలాది మంది బలిదానాలతో 500 సంవత్సరాల పోరాటం తర్వాత నిర్మించుకున్న అయోధ్య రామభూమి దేవాలయంలో ప్రతిష్ఠించుకున్న బాలరాముడు సనాతన ధర్మానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ధర్మరక్షణ శాంతంగా చేయాలని వారిని కోరటానికి పక్కన సీతమ్మ వారు గురు వశిష్ఠ మహర్షి కానీ లేరు. తోడుగా పరశురాముల వారే ఉన్నారు. అందున ఈ సంవత్సరము రాజాది నవనాయకులలో కుజుడే రాజుగా ఉండటంతో ఇంకా చెప్పేది ఏముంటుంది. ప్రపంచ దేశాల పాలకుల అహంకార ధోరణి వలన దేశాల మధ్య అనవసర యుద్ధాలకు ఆస్కారం ఉంది. కుజుడు రాజగుట వలన అగ్ని ప్రమాదములు, చోర సర్పభయం ఎక్కువగా ఉంటుంది. కుజునకు సస్యాధిపత్యం కూడా వచ్చింది. దాని వలన కొంచెం శాంతి సౌఖ్యాలతో పాటుగా అన్ని దేశములందు
సస్యానుకూలమైన వర్షములుంటాయి. ఎర్ర భూములందు పంటలు అధికంగా పండును. ఎర్రధాన్యములైన కందులు, శనగలు, పొట్టుధాన్యములు సమృద్ధిగా ఉండును. కుజునకు నీరసాధిపత్యం వలన ఎర్రగంధములు, పగడములు, అగరు, కుంకుమ మొదలగు రక్తవర్ణపు వస్తువులు సమృద్ధిగా పండును. భారత్ స్వంతంగా తయారు చేసుకునే ఆయుధాల నైపుణ్యాన్ని చూసి ప్రపంచ దేశాలు విస్తుపోతాయి. అధునాతన మిషన్ గన్స్, మిసైల్స్ తదితర ఆయుధాల ఎగుమతిలో భారతదేశము తన సత్తాన్ని చాటి అగ్రదేశాల సరసన నిలబడగలదు. శనికి మంత్రిత్వం వచ్చుట వలన ప్రజలు అశాంతి, భయము, అభద్రత, ఒకరినొకరు అనుమానించుకోవడము, పాపము చేయుటలో ఆసక్తిని కలిగి ప్రగల్భాలు పలుకుతూ తాము మాత్రమే ధర్మంలో ఉన్నామని, తమకి తామే అధర్మాన్ని ధర్మంగా భావిస్తూ పాప పంకిలంలో కొట్టుకుపోతూ ఉంటారు. ప్రజలలో తామస ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. శుక్రునికి మేఘాధిపత్యం, అర్ఘాధిపత్యం, సేనాధిపత్యం వచ్చుట వలన పంటలు అధికంగా పండటమే కాకుండా గిట్టుబాటు ధర బాగా ఉండి ఆదాయం అధికంగా ఉంటుంది. శాలిధాన్యము, చెరుకు, జలధాన్యములు, మత్స్యములు వాటి యొక్క ధరలు వృద్ధి చెందుతాయి. దంపతుల మధ్య అన్యోన్యమైన ప్రేమానురాగములు ఉంటాయి. సూర్యుడు ధాన్యాధిపతి ఎగుట వలన ఎర్ర నేలలు మరియు గోధుమ పంట అధిక దిగుబడిని ఇచ్చును. ప్రజలు ఆరోగ్యం గురించి భయమును కలిగి ఉందురు. రసాధిపతి గురువు అగుట వలన వృక్షములో అధిక ఫలవంతమై ఉండును. దేశ ప్రజలకు సమయానికి వైద్య సహాయము అంది ఆరోగ్యవంతులు అగుదురు. పండ్ల తోటలు తక్కువ దిగుబడిని ఇచ్చును. యుద్ధ భయము, జననాశనము కలుగును. మౌఢ్యములు. చైత్రకృష్ణ త్రయోదశి సోమవారం 6 మే 2024 రాత్రి 11:02 నుండి వైశాఖ శుద్ధ ద్వాదశి సోమవారం 3 జూన్ 2024 ఉదయం 7 గంటల వరకు గురుమూఢం ఉంది. చైత్ర బహుళ పంచమి సోమవారం 29 ఏప్రిల్ 2024 రాత్రి 11:14 నుండి జ్యేష్ఠ బహుళ సప్తమి శుక్రవారం 28 జూన్ 2024 సాయంత్రం 5:06 వరకు శుక్రమూఢం ఉంది. పుష్కరములు. చైత్ర బహుళ సప్తమి బుధవారం 1 మే 2024 మధ్యాహ్నం 12:59 గురువు వృషభ రాశి ప్రవేశము. తదాది నుండి నర్మదా నది పుష్కరారంభం జరుగుతుంది. ఇక గ్రహణముల విషయానికి వస్తే ఈ క్రోధినామ సంవత్సరంలో ఏర్పడు గ్రహణములు 2 తెలుగు రాష్ట్రాల వారికి భారతదేశం అంతటా కనపడవు, దుర్గోచరం కాదు. కాబట్టి వాటిని మనం పాటించిన అవసరం లేదు. ముందుగా క్లుప్తంగా 12 రాశుల వారి ఫలితాలు చెప్పుకొని తరువాత 2 తెలుగు రాష్ట్రాలైన మనకు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉంటుంది, భారతదేశానికి ఎలా ఉంటుందో చెప్పుకుందాం. మేషరాశి ఫలితాలు. క్రోధినామ సంవత్సర గ్రహ సంచారం వీరికి సకల సౌభాగ్యాలను కలుగజేయును. జన్మమందు ద్వితీయమందు గురు యోగకారకుడు. కుటుంబ వృద్ధి. స్త్రీలకు అనుకూలమగు కాలము. అశ్విని వారులకు కుటుంబంలో శుభయోగములు, ధనయోగము కలుగుతుంది. భరణి వారికి అధికార ప్రాప్తి. కృత్తిక వారికి వత్సరమంతా అనుకూలత, శుభయోగములు కలుగును. వృషభ రాశి ఫలితాలు. ఈ రాశి వారికి లాభస్థానంలో రాహు, జన్మలో గురువు, దశమంలో శని సంచారము సౌఖ్యమును కలుగజేయును. నూతన వ్యాపారములు చేస్తారు. వృత్తి ఉద్యోగాదులందు మంచి మార్పులు, ప్రమోషన్లు వస్తాయి. కృత్తిక నక్షత్రం వారికి వ్యవహార జయము, శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. రోహిణి వారికి ఉద్యోగ వృద్ధి. మృగశిర వారికి ప్రతి పనులలో ప్రతిబంధకములు కొద్ది శ్రమతో తొలగును. మిథున రాశి ఫలితాలు. ఈ రాశివారు సంఘంలో గౌరవాన్ని పొందుతారు. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చాలా కాలంగా నెలకొని ఉన్న ఆరోగ్య ఆర్థిక సమస్యల నుండి ఊరట కలుగుతుంది. మృగశిర వారు పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఆర్ద్ర వారికి సంవత్సరం అనుకున్నంత ఫలితాలు వస్తాయి.
పునర్వసు వారికి విదేశీ ప్రయాణ సూచన ఉంది. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గురు సంచారం సంవత్సరం అంతా యోగిచ్చును. అధికార వృద్ధి, కార్యదీక్ష గతంలో కంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రుణ బాధలు తొలుగుతాయి. ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తారు. యజ్ఞ యాగాదులలో పాల్గొంటారు. పునర్వసు నక్షత్రం వారికి సౌభాగ్య వృద్ధి, పుష్యమి వారికి గౌరవం, ఆశ్లేష వారికి కుటుంబ వృద్ధి జరుగుతుంది. సింహరాశి ఫలితాలు. ఈ రాశివారు ఇతరులను గౌరవిస్తూ సమయానుకూల ధోరణి ప్రదర్శిస్తారు. తాము చేయు వ్యవహారములందు మిశ్రమ ఫలితాలను పొందుతారు. దశమ గురు సంచారం భాగ్యవృద్ధిని, శుభ ఫలితములను ఇస్తుంది. మకా నక్షత్రం వారికి వ్యవహార జయము, పుబ్బ వారికి కుటుంబ సౌఖ్యము, బంధుజన ఆదరణ, ఉత్తర మొదటి వారికి వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కన్యారాశి ఫలితాలు. ఈ రాశి వారికి భాగ్యస్థానమైన గురు సంచారము సర్వసౌఖ్యములను కలుగజేయును. ఉత్తర వారికి అధికార వృద్ధి, హస్త వారికి ఉన్నత విద్యాయోగము, కార్యసిద్ధి కలుగుతుంది. చిత్ర వారికి కలత్ర అనుకూలత, స్వతంత్ర జీవనం కలుగును. ఇక తులరాశి ఫలితాలకు వస్తే, గురువు సంచారము మానసిక ప్రశాంతతని, ఆత్మస్థైర్యమును కలిగిస్తుంది. కార్యదీక్ష, వ్యాపారములందు అభివృద్ధి జరుగుతుంది. చిత్త నక్షత్రం వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది. స్వాతి వారికి సర్వత్ర అనుకూలము. విశాఖ వారు శ్రమానంతరము తమ తమ రంగాలలో రాణిస్తారు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ సంవత్సరం వీరికి సప్తమన్న గురు సంచారం వలన ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. వివాహం కావలసిన వారికి సరి అయిన సంబంధములు కుదురుతుంది. వృత్తి వ్యాపారాదులలో ఉన్నతిని, ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. విశాఖ 4వ పాదం వారికి ఉద్యోగం నందు ప్రమోషన్లు పొందుతారు. అనురాధ వారు శుభఫలములు, జ్యేష్ఠ వారికి కార్యసిద్ధి కలుగుతుంది. ధనుసు రాశి ఫలితాలు. ఈ సంవత్సరం వీరికి షష్టమమున గురు సంచారం వలన ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. వ్యాపారవేత్తలకి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 2 పాదముల వారాలకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. అభివృద్ధిని పొందుతారు. మకర రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక అభివృద్ధి, కొత్త స్నేహితులు, కొత్త పరిచయాల వలన సంఘంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల వారు ఆశించిన ఫలితాలను పొందుతారు. ధనిష్ట వారికి రుణములు తీరి ప్రశాంతత నొందుతారు. కుంభరాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. మన సౌఖ్యము, కీర్తి, ధనవృద్ధి కలుగుతుంది. ధర్మ పుణ్య కార్యములకి ధనమును ఖర్చు చేయుదురు. ధనిష్ట వారికి విదేశీయానము, శతభిషం వారికి ఆర్థికాభివృద్ధి. పూర్వభద్ర వారు ఇరు వర్గముల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుటలో నిపుణత కలిగి ఉంటారు. మీనరాశి ఫలితములు. ఈ సంవత్సరం గురువు తృతీయమందు సంచారంతో ఈ రాశి వారికి శుభ ఫలితములు కలుగుతాయి. వీరి ఆధ్యాత్మిక స్థాయి సంఘంలో ఉన్నతులను కలుగజేస్తుంది. విశ్లేషణతో, ఆలోచనతో సరి అయిన నిర్ణయాలను తీసుకుంటారు. బంధుమిత్రులకి ప్రయోజనకారులుగా ఉంటారు. పూర్వభాద్ర వారు అందరి మన్ననలను పొందుతారు. ఉత్తరాభాద్ర వారికి శ్రమానంతరము వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. రేవతి వారు తమ వారికి సలహా సంప్రదింపులలో తోడ్పాటును అందించి వారి అభివృద్ధికి పాటుపడతారు. క్లుప్తంగా రాశి ఫలితాలు చూసుకున్నాము. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రానికి తత్కాల వర్ష లగ్న గ్రహ సంపత్తిని బట్టి ఈ సంవత్సర ఫలితాంశములను పరిశీలించిన నూతన ప్రభుత్వం నిలదొక్కుని ధరణి పోర్టల్, రైతు బంధులలో అక్రమాల కట్టడి, అర్హులకు లబ్ధి చేకూర్చే విధంగా తమ మార్పు పాలన సాగిస్తుంది. నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా ఉంటాయి. దీనివల్ల సంచలన నిజాలు బయటపడి చట్టం తన పని తాను చేసుకొని పోయే విధంగా పరిణామాలు ఉంటాయి. పార్టీల మార్పులు, చేరికలు సాధారణమవుతాయి. లోక్సభ ఎన్నికలలో తెలంగాణ నుంచి మహిళా అభ్యర్థులు సంచలన విజయాలను పొందుతారు.
అంతంత మాత్రంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారము, గృహ నిర్మాణ రంగము ఊపందుకుంటుంది. కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఏర్పడి అనేక ప్రజాహిత కార్యక్రమాలు జరపబడతాయి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తత్కాల వర్ష లగ్న గ్రహ సంపత్తిని బట్టి ఈ సంవత్సర ఫలితాంశాలను పరిశీలిస్తే, ఇప్పుడు త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికలలో రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ మిత్రపక్షాలతో కలిసి విజయడంకా మోగించి అధికారం చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వ సహాయతతో రాష్ట్రం మెల్లమెల్లగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ఐటీ, నీటిపారుదల, రవాణా తదితర రంగాలలో అభివృద్ధికి నూతన ప్రభుత్వం తీసుకునే ప్రత్యేక శ్రద్ధ వలన పెట్టుబడులు రావడంతో పాటు నిరుద్యోగ సమస్య తీరి ఉద్యోగ ఉపాధులు ఏర్పడతాయి. దీర్ఘకాల అపరిష్కృత కోర్టు కేసుల తీర్పులు వెలువడి దోషులకి శిక్షలు ఖరారు అవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. భూములు, ఇళ్ల ధరలు పెరుగుతాయి. గృహ నిర్మాణ రంగం ఊపందుకుంటుంది. వాతావరణ పరంగా రాష్ట్రంలో 1-2 తుఫాన్లు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఇప్పుడు గురువుగారు భగవంతుడు దానిని మనకు అనుగ్రహించే గ్రహస్థితి ఉన్న కాలం. గురువు పంచమ స్థానంలో సంచరించడం వలన గురువుని, భగవంతుని విశ్వసించే వాళ్లకు, మహాత్ముని ఆశ్రయించి వాళ్ళు చెప్పిన మార్గంలో నడుచుకునే వారి జీవితాలలో ఎన్నో అద్భుతాలు, నిదర్శనాలు జరుగుతాయి. హింస నుంచి అహింసకి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి మలుపు తిరిగే గ్రహస్థితి ఉన్న సమయం ఇది. భవిష్యత్తు చరిత్ర, ఈ శతాబ్దం యొక్క చరిత్రని మార్చేటటువంటి ఏదైతే మార్పు ఈ సంవత్సరంలో ఈనాటి నుంచి ప్రారంభం అవుతున్నదో దానిని మనం మన పిల్లలు చూడటమే కాకుండా గురువు అనుగ్రహంతో ధర్మ మార్గంలో సుఖశాంతులతో జీవించే గ్రహస్థితి ఉన్న శోభాయమైన కాలం ఇది. తాము కోరుకున్నది లభించినప్పుడు కలిగిన తృప్తిలో, సుఖ సంతోషాలతో ప్రజలు ఉండే వత్సరం ఇది. గురువు మీద శనీశ్వరుని దృష్టి ఉండటం వలన పరిశుద్ధ మనసుతో, కృతజ్ఞత విశ్వాసములతో ధర్మస్థాపన జరగాలని నగురోరధికం సత్యం, నగురోరధికం తపః అని గురువును ఆరాధిస్తుంటే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటికీ గురువుగారు మనతో ఉన్నారు, మనం గురువుగారి సంరక్షణలోనే ఉన్నామని, శివయేవ గురువు అని ఆ ఈశ్వరుని గురువుగా పొందిన మనం అనవసరంగా దేనికి భయపడనవసరం లేదు. గురువే ఈశ్వరుడై చేసిన బోధనను ఆచరించి జీవితాన్ని గడిపితే చాలు, ఇంతకన్నా ఇంకేమీ అక్కరలేదు. ఈశ్వరతత్వం సద్గురు శ్రీ శివానందులుగా రూపం తీసుకున్న కాలంలో మనం వారి దర్శనం చేసుకుంటూ మన జీవితాలను తరింపజేసుకుంటున్నామంటే అది మన చేసుకున్న జన్మాంతరాల పుణ్యఫలమని చెప్పిన గురువుగారు డాక్టర్ శ్రీ విపిఎన్ శర్మ గారి మాటలను ఒక మాట గుర్తు చేసుకుంటూ, మన కర్మలను మనకే అందించేందుకు గ్రహాలను ఆధారం చేసుకొని రూపొందించిన సృష్టికార్య రచనలో సూర్యుని నుండి శని వరకు సమస్త గ్రహసారంగా ఉంది సద్గురువే. సద్గురు ఆచరించి చూపే ధర్మాన్ని మనం అనుసరిస్తుంటే సమస్త గ్రహాల సారం తానే మనపై అనుగ్రహ వర్షాన్ని కురిపించే వారి చల్లని నీడలో పయనించే మనకు యుగాంతమే సంభవించిన గురువుగారిని ప్రార్థిస్తూ వారి సన్నిధిన నాకు ఈ అవకాశం కలిగించిన అనుగ్రహ స్వరూపులైన శ్రీ సద్గురువులకు పాదాభివందనములను సమర్పించుకుంటూ శ్రీ శివసేవా సంఘం, శ్రీ శివానంద కల్చరల్ ట్రస్ట్, శ్రీ గురుధామం వరంగల్, బల్స్పాడు, భీమిలి, హైదరాబాద్ మరియు శ్రీ గురు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను మరొకమారు తెలియజేసుకుంటూ, మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురో జగద్గురు మదాత్మ సర్వభూతాని తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు.